అండ్ ఇంకొక అన్ననేమో అక్కడ మొత్తం మనకి తొండం దగ్గర వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తుండు. చూసుకోవచ్చు మీరు. తొండం దగ్గర వర్క్స్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఖైరతాబాద్ అప్డేట్. ఈరోజు 15th ఆగస్ట్, అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. చూసుకోవచ్చు మీరు, అన్ని హెడ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఫైనల్గా అయితే మన బప్పా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ చూసుకోవచ్చు ఫైనల్ వెల్డింగ్, స్ట్రాంగ్ వెల్డింగ్ అయితే చేస్తారు మొత్తం బాడీ పార్ట్స్ అంతా ఎక్కడ కూడా వదలకుండా. అండ్ కింద కూడా చూసుకుంటే మనకి లెగ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మేజర్ మధ్యలో బాడీ వర్క్స్ అయితే ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోతుంది. సో పైన నుంచి వస్తే మనకి హెడ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో హెడ్స్ ఫిక్స్ అయినాయి, చేతులు కూడా ఫిక్స్ అయిపోయినాయి. మొన్న యాంగ్లర్స్ అయితే పెట్టుకున్నారు. సో యాంగ్లర్ కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు. ఫిక్స్ అయిపోయినాయి. అండ్ చూసుకోండి, ఈ నడుము దగ్గర మనకి వెల్డింగ్ అయితే అవుతుంది. అండ్ కాళ్ళ దగ్గర కూడా వెల్డింగ్ అయితే అవుతుంది. అండ్ కాళ్ళ దగ్గర అయితే కింద మనకి లోటస్ అయితే వచ్చేసింది. అండ్ లోటస్ పైన లెగ్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇంకా కింద మేజర్ వర్క్స్ అయితే చేతులు అయితే అవుతున్నాయి. సో చేతులు ఉంటాయి కదా, ఈ చేతులు అయితే అవుతున్నాయి. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తాను నేను. మీరు సపోర్ట్ చేసేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా తీస్తా. మొత్తం మన ఖైరతాబాద్ అసోసియేషన్ ఎవరెవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరితోటి ఇంటర్వ్యూ కూడా చేస్తా. మీరు జస్ట్ ఒక లైక్ చేసేయండి. అండ్ జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి ఇంకా హ్యాపీ నేను. సో వర్క్స్ అయితే ఏమేమి అవుతున్నాయో మీకు మొత్తం చూపించేస్తా. మీరు ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే భుజాల దగ్గర మనకి ఇట్లా ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ చేతులు అయితే ఫిక్స్ అయిపోయినాయి కదా పక్కన. సో ఇది బయట నుంచి వచ్చినట్టు కాకుండా వీటి నుంచి మొత్తం రాడ్స్ అయితే ఇట్లా బెండి చేసుకుంటా వీడికి తీసుకొస్తారు. ఇట్లా బెండి చేసుకొని తీసుకొస్తారు. అండ్ ఈ ఫ్లో ఇట్లా మెయింటైన్ అవుతుంది అనమాట. అండ్ చేతులు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అని మన అన్న వాళ్ళు ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి సీకులు ఉన్నాయి కదా, ఈ సీకులు ఇక్కడ అన్ని ఇట్లా పెట్టేసి చేసుకుంటారు. అండ్ ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు మొత్తము. ఎవరైతే ఖాళీగా లేరు, అందరు పని చేసుకుంటారు. అందరూ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్, ఎందుకంటే ఇంకా 29 డేసే ఉంది. సో 29 డేస్ లో మనకి వర్క్ అంతా కంప్లీట్ కావాలి. సో ఎంత ఫాస్ట్ చేస్తారో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మనకి చేతులు అయితే ఎట్లా రెడీ అయిపోయినాయో. దగ్గరికి వెళ్ళి చూస్తున్నా కదా. టోటల్ గా అయితే టోటల్ గా 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాడు, ఒకటి రెడీ అవుతుంది ఇంకా. దగ్గరికి వెళ్ళి ఎట్లా వెల్డింగ్ అవుతుంది అదంతా చూసుకోవచ్చు. మన అన్న వాళ్ళు అయితే ఫుల్ వెల్డింగ్ కంప్లీట్ చేస్తారు. ఇడికి కరెక్ట్ గా మనకి నడుము దగ్గర ఉన్నారు. మన హ్యాండ్స్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఫిక్స్ అయిపోయినాయో. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినాయి. మొత్తం యాంగిల్స్ అయితే లోపల పెట్టేసి చూడండి. చేతు చుట్టూరా లోపల రాడ్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం చేతులు అయితే ఎట్లా ఫిక్స్ అయిపోయినాయో. లోపల చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ వెల్డింగ్ చేశారో. లోపల ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం స్ట్రాంగ్ గా అక్కడంతా కూడా మొత్తం అంతా వెళ్ళిపోయింది చూడండి. మొత్తం కళ్ళ దగ్గర కూడా చూసుకోవచ్చు మీరు, మధ్యలో ఎట్లుందో మొత్తము స్ట్రాంగ్ వెల్డింగ్. అండ్ ఇక్కడ వెల్డింగ్ చూడండి లోపట. సో చాలా వర్క్స్ అయితే లోపట లోపట మనకి చాలా వర్క్స్ అయితే మనం ఏం అయితే లేదు, బప్ప ఇంకా రెడీ అయితే లేడు ఫాస్ట్ అనుకుంటాం. కానీ ఎవరి పని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చేస్తారు, ఫాస్ట్ చేసేస్తారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తము బొబ్బ ముఖం అయితే ఫిక్స్ అయిపోయినాయి అన్ని సైడ్స్. దగ్గరికి వెళ్ళి మీకు పైనకి వెళ్ళి చూపిస్తా అసలు ఏమేమి వర్క్స్ పైన కూడా అయినాయి, ఎంత వెల్డింగ్ అయ్యిందో చూసుకోవచ్చు గైస్ మీరు. మొత్తము పైన పడగలకైతే సంబంధించిన వర్క్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బరువున్నాయి ఇవి. మనకి ఇక్కడ నుంచి లేపనికి అయితే లేదు, ఇవి పై దాకా వీటిని తాడు కట్టుకొని తీసుకుంటారు చూడండి. చాలా చాలా అయితే బరువు ఉంది ఇది. అండ్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇది మనకి ఎట్లయితే ఇట్లా షార్ప్ టూత్ వచ్చింది చూడండి. అండ్ ఇదంతా ఇట్లా బిల్డింగ్ చేసుకుంటారు ఇప్పుడు. ఇదంతా హ్యాండ్ మేడ్, ఇదంతా హ్యాండ్ మేడ్. మనకి ఏది మెషిన్ ఫినిషింగ్ కాదు, ఇది అంతా చేతులతోటి మాన్యువల్ గా ఇవంతా ఇట్లా ఇక్కడ దాకా మొత్తము మనం బెండింగ్ అంతా చేసుకుంటూ పోయారు అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం క్లియర్ గా రాసి పెట్టారు ఎంత ఎంత సైజ్ ఉంది అనేది. ఇవి ఎంత బెండింగ్ ప్రతిదీ ఇక్కడ మొత్తం మార్కింగ్ చేసుకుంటా ఇది మనకి వాళ్ళు బెండ్ అయితే చేస్తారు. సో మనకి ఈ షేప్ లో అయితే వచ్చేసింది. సో ఎన్నున్నాయి చూద్దాం చూడు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. సో టోటల్ గా శేషనాగ గణపతి అంటే 5 ఉంటాయి కదా పైన. సో పైన ఇట్లా వస్తాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఇక్కడ ఫిక్స్ అయిపోతాయి.
హెడ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది కిందికి ఉంటది. ఇటు సైడ్ కార్నర్స్ కిందికి ఉంటాయి ఇవి. ఇదంతా కిందికి ఉంటది. ఇది కొంచెం హైట్ ఉంటది. దీనికంటే మనకి మన మెయిన్ హెడ్‌కి పక్కనున్న హెడ్‌కి పెద్ద ఏముండదు గ్యాపు. సో, ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది హైట్‌లో. సో, అన్నీ పక్కన పక్కన ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఇక్కడిది పక్కన పక్కనే ఉంటాయి. కాకపోతే ఈ హెడ్ కొంచెం కిందికుంటది. ఇది చూసుకోవచ్చు. ఇవి ఎక్కడి దాకా వచ్చినాయో ఇది ఇంకా కిందికి పోతుంది. అండ్ ఇక్కడ గూడా గణేశుడి హెడ్ కిందికి పోతుంది. సో, టోటల్‌గా మనకి 5 హెడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. చూసుకోవచ్చు 5 హెడ్స్. 1, 2, 3, 4, 5 అండ్ అన్నవాళ్ళు ఇక్కడ వెల్డింగ్ పని చేస్తున్నారు చూడండి. ఇక్కడంతా స్ట్రాంగ్ వెల్డింగ్ అయితే చేసేస్తుర్రు మనకి. చూసుకోవచ్చు. ఎంత కష్టం ఉంటదో, హార్డ్ వర్క్ ఉంటదో వీళ్ళది. ఇట్లా రాడ్స్ అన్నీ తీసుకొని మధ్యలోకేంచి ఇదన్నీ తీసుకొని అక్కడ వెల్డింగ్ చేసుకుంటారు పర్టిక్యులర్ ప్లేస్‌ల. ఈజీ వర్క్ అయితే కాదిది. అండ్ మనకి రోజు చూస్తున్నా నేను. అందరు కామెంట్స్‌లలో పెడతారు. ఏమైతలేదన్న పని లేట్ అయితుంది చాలు సార్ అని. కాకపోతే ఇది చాలా ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. ఈ పని మెయిన్ అనమాట. ఎందుకంటే లోపట ఇంటిగ్రల్‌గా స్ట్రెంత్ ఉంటేనే మనకి పైనికెళ్ళి ఎంత వెయిట్ ఏసినా గాని ఆపుతాననమాట గణేశుడికి. సో, అది మెయిన్ లోపట. సో, ఈ యాంగిలర్స్, ఫైనల్ వెల్డింగ్ ఇవన్నీ చేస్తుర్రు కదా! ఇవన్నీ ఒక రీజన్‌కే చేస్తుర్రు. ఉత్తిగా చేస్తలేరు ఇయి. సో, మనకి లాస్ట్‌కి గణేశుడు తయారయ్యేటప్పుడు చాలా వేడైతది. ఆల్‌మోస్ట్ మొత్తం అంతా పైనుంచి కింది వరకు గణేశుడు ఒక 100 టన్స్ అయితే ఉంటాడు. అంత వెయిట్ ఆపాలి అంటే లోపట ఎంత స్ట్రక్చర్ ఉంటది. ఈ స్ట్రక్చర్ అంతా కలిపితేనే మనకి అన్ని టన్స్ అయితది. అండ్ ఈ టన్స్ ఐరన్ అయితే చీప్‌గా రాదు. మనకు తెలుసు ఎంత కాస్ట్‌లీ అయితదో. సో, ఆల్‌మోస్ట్ మనకి ఇదంతా చాలా హెవీ ప్రాజెక్ట్ అన్నమాట. మనకి వర్కర్స్ గాని, మెటీరియల్ గాని, చేయడం గాని ఇదంతా చాలా హెవీ పని. సో, ఇవన్నీ మన ఖైరతాబాద్ అసోసియేషన్ అయితే భరిస్తది. అండ్ వాళ్ళు చాలా కష్టపడి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ చేస్తారు. అండ్ రేపు, ఎల్లుండి లోపు కిందటి నుంచి మొత్తం పైదాకా మొత్తం గణేశుడి రూపం అయితే మన మట్టితోటి స్టార్ట్ అయిపోతది. ఫస్ట్ మెష్ చేసేసుకుంటారు. మెష్ చేసుకొని మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటారు. ఫర్ చూసుకోవచ్చు మీరు దగ్గరికెళ్ళి చూపిస్తున్నా. శేషన గణపతిది ఇక్కడ ఇంకో హెడ్ వస్తది మనకి. డైరెక్ట్ పాము స్ట్రక్చర్ ఎట్లుంటదో అట్లుంటది. నాగపాము స్ట్రక్చర్. సో, ఇది చూసుకోవచ్చు మనకి. ఎంత డీటెయిలింగ్‌గా చేసిర్రు చూడండి ఇదంతా. అండ్ ఇవన్నిటిని సపోర్ట్ చేయనీకి మనకి ఈడ నుంచి అంతా ఇట్లా వెల్డింగ్ అయితే చేసుకున్నారు బార్డర్స్‌కి. సో, ఇదంతా ఇట్లా వెల్డింగ్ అయిపోయింది చూడండి. ఈ వెయిట్ అంతా ఇది ఆపాలి. సో, ఇదంతా కరెక్ట్‌గా వెల్డింగ్ చేసుకుంటారు. మీరిక్కడ వెళ్లి చూసుకోవచ్చు. మీకు మొత్తం ఎక్స్‌పోజర్ తక్కువ చేయించి చూపిస్తా. అండ్ ఎట్లా చేస్తారో మొత్తము. మన వెల్డింగ్ అయితే ఎట్లయితుందో చూడండి. అక్కడ, ఇక్కడ మొత్తము చీకట్లో మీకు మొత్తం ఎంత డార్క్‌గా కనిపిస్తుంది చూడండి. చాలా వేడొస్తది దాని నుంచి. మనం మొత్తం 24 అవర్స్ ఇప్పుడు వెల్డింగ్ పనులైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మొత్తం వర్క్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితుంది. ఇక్కడేమో ఇంకో టీమ్ మనకి చేతుల దగ్గర అయితే సపోర్టింగ్ ప్లస్ ఫైనల్ వెల్డింగ్ అయితే వర్క్ చేసేస్తున్నారు. ఇక్కడ చేతులున్నాయి చూడండి స్ట్రక్చర్. దీనిలో నుంచి సీకులు ఇచ్చేసి సపోర్టింగ్‌తో పాటు మనకి ఫైనల్ వెల్డింగ్ అయితే ఇక్కడ తొండం అయితే ఫిక్స్ అయిపోయింది గైస్. తొండం దగ్గర వర్క్స్ అయితే అయితున్నాయి. అన్న వాళ్ళైతే తొండం ఫిక్స్ చేసేస్తారు. మన గణపతిది మెయిన్ తొండం ఉంటది కదా! మెయిన్ తొండం అయితే ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ. అన్న వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. మీరు కిందికెళ్ళి కనిపిస్తే ట్రై చేస్తా చూపియడానికి. మాక్సిమం కనిపియదు. ఎందుకంటే కట్టల మధ్యలో ఇదంతా మొత్తం ఆగిపోయి ఉంటది. మనకంత వ్యూ ఉండదు. అయినా గాని కిందికెళ్ళి ట్రై చేస్తా మీకు చూపియడానికి. చూసుకోవచ్చు కాళికాదేవికి సంబంధించిన బ్యాక్ సైడ్ స్టేజ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి వెనక ఫ్రేమ్ చూసుకోవచ్చు. వెనక ఫ్రేమ్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఒక వెనక థీమ్ అయితే రాబోతది. దాని ముందు కాళికాదేవి అయితే ఉంటది. అండ్ అక్కడ కూడా సోమనాథ్ జ్యోతిర్లింగ దగ్గర కూడా వెనక ఫ్రేమ్ అయితే రెడీ చేసుకున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సోమనాథ్ జ్యోతిర్లింగాకి సంబంధించిన అయితే మనకి వెనక ఫ్రేమ్ అండ్ సైడ్ ఫ్రేమ్స్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ కింద కూడా చూసుకోవచ్చు స్టేజ్ వర్క్. అండ్ అక్కడ మెయిన్ వర్క్స్ అవుతున్నాయి. అండ్ చూసుకోవచ్చు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది. మీరు ఎంత స్ట్రాంగ్ గా కింద పడుతున్నాయో మొత్తం స్ట్రాంగ్ గా వెల్డింగ్ అయితే చేస్తారు. అదంతా వచ్చి చిల్లి పడుతుంది ఈడ కింద. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. టాటా బై బై.